హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ధృతం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే జియో హాట్స్టార్ లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది అండ్ డబ్బింగ్ కూడా బాగుంది. అండ్ మూవీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. రన్ టైం వచ్చేసి 2 hours 7 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో విజయ్ కొత్తగా జాయిన్ అయిన పోలీస్ అనమాట. తను ఒక టౌన్ కి అయితే వెళ్తాడు. తనకి ఫస్ట్ జాబ్ ఇది. అండ్ అలాగే ఆ టౌన్ కూడా చాలా ప్రశాంతంగా ఉండే టౌన్ అనమాట. బట్ వన్స్ హీరో అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తాడు. చాలా కేసెస్ కూడా నమోదవుతూ ఉంటాయి. అసలు ఆ కేసెస్ ఏంటి, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత హీరో ఏం చేశాడు, ఆ ఊర్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ ధృతం అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే వర్కౌట్ అయింది భయ్య. చాలా బాగా నచ్చింది నాకైతే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా అయితే టాప్ నాచ్ మెయింటైన్ చేశారు. మెయిన్ గా డ్రామా ఎక్కడ బోర్ కొట్టలేదు. ఎందుకంటే మెయిన్ లీడ్ అయిన హీరో కొత్తగా పోలీస్ అవ్వడం, ఒక ఊరు వెళ్ళడం, అక్కడ కేసెస్ స్టార్ట్ అవడం, ఇదంతా ఓకే, సెటప్ రొటీన్ గానే ఉంటుంది. బట్ వన్స్ కేసెస్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి టోటల్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. జరిగే కేసెస్ అన్ని కూడా చాలా యూనిక్ గా ప్రెజెంట్ చేస్తారు. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించదు అండ్ రొటీన్ గా కూడా అనిపించదు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగే ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫ్రెష్ గా ఉంటుంది భయ్య. అంటే చాలా రోజుల తర్వాత ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చూసాం కదరా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. ఓకే, మెయిన్ గా బాగా కనెక్ట్ అయితే ఏంటంటే మూవీలో మెయిన్ లీడ్ క్యారెక్టర్, ఫస్ట్ కేసు, పైగా ఫస్ట్ పోలీస్ జాబు, చాలా ఇన్నోసెంట్ గా ఉంటాడు మెయిన్ లీడ్ కూడా. కానీ మనోడు కోపం చూపించాల్సిన టైంలో మాత్రం పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ లో చూపిస్తాడన్నమాట. యాక్టింగ్ అయితే కూడా హెడ్ భయ్య మెయిన్ లీడ్ క్యారెక్టర్ సూపర్ వర్కౌట్ అయ్యడానికైతే భలే కనెక్ట్ అయింది మెయిన్ లీడ్ క్యారెక్టర్ కి. అండ్ అలాగే మెయిన్ గా ఆ కేసెస్ ఏవైతే ఇన్వాల్వ్ అవుతాయో ఆ ఊరు చుట్టూరు, దాంట్లో ఏదైతే మిస్టరీ ఉందో చివరి వరకు మెయింటైన్ చేస్తారు భయ్య. అసలు ఎక్స్పెక్ట్ కూడా చెయ్యము ఎలా జరుగుద్ది అని చెప్పేసి. నాకైతే ఆ ట్విస్ట్ చాలా బాగా వర్కౌట్ అయింది. నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు లాస్ట్ వరకు. అంటే ఇట్స్ లైక్ డ్రామాలోకి తీసుకెళ్లిపోయారు అన్నమాట. ఎవరు 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 అన్నట్టుగా మీరు కూడా ఆలోచించేలా చేస్తారు లాస్ట్ వరకు కూడా. వన్స్ ఆ ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఆ ఇంపాక్ట్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అరే ఎంత చేశారేంట్రా బాబు అని చెప్పేసి. వన్స్ ఆ క్లైమాక్స్ కూడా చాలా సాటిస్ఫైయింగ్ ఎండ్ అవుతుంది. ఒక మంచి సీక్వెన్స్ ఉంటుంది, సూపర్ గా ఎండ్ అవుతుంది. చాలా సాటిస్ఫైయింగ్ అనిపించింది నాకైతే ఆ ఎండింగ్ అన్నది. నేను చెప్తున్నాగా స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడా కూడా నాకు బోరింగ్ అనిపించలేదు. లాజిక్స్ అన్ని పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయ్యాయి. ఇన్వెస్టిగేషన్ డ్రామా నచ్చింది, ట్విస్ట్లు కూడా వర్కౌట్ అయ్యాయి, పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి, టెక్నికల్ విజువల్ మూవీ చూడడానికి చాలా బాగుంది. నాకైతే అక్కడ పేరు పెట్టడానికి లేదు భయ్య. ఏదైనా పేరు పెట్టిలో ఉంటే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. నేను అంతగా మరి బోతార్థం పెట్టి చూడలేదు నేనైతే. ఓకే, ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. జియో హాట్స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మీకు కన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మార్నింగ్ ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే కనుక బ్యాక్ రూమ్స్ రివ్యూ పెట్టా, సో నోటిఫికేషన్ మిస్ అయ్యంటే ఒకసారి చెక్అౌట్ చేయండి. లవ్ యూ ఆల్, బై.